తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. వేములవాడ ఆలయ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామంటోంది తెలంగాణ ప్రభుత్వం. చెప్పడం కాదు, చేతల్లో చేసి చూపిస్తున్నామని అంటున్నారు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. దీనికి సంబంధించి మనకు వేములవాడ నుంచి బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. వేములవాడ పట్టణంలో బ్రిడ్జ్ నుంచి ఆలయం వరకు మొదలైన రోడ్డు విస్తరణ పనులు మొదట ప్రభుత్వ భవనాలు, దేవాలయ దుకాణాలు కూల్చివేశారు రెవెన్యూ అధికారులు. ఆ తర్వాత నష్టపరిహారం తీసుకున్న వారి 70 ఇళ్లను తొలగించనున్నారు. ఆ తర్వాత భారీ బందోబస్తు మధ్య రోడ్ల విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. మున్సిపల్, రెవెన్యూ, పోలీస్, ఆర్ఎండ్బి శాఖల అధికారుల పర్యవేక్షణలో ప్రస్తుతం విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. రోడ్ల విస్తరణ కోసం 47 కోట్ల రూపాయలు మంజూరు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. వేములవాడ టెంపుల్ తో పాటు రోడ్డు విస్తరణ పనులు పూర్తి చేసి తమ చిత్తశుద్ధిని నిరూపించుకుంటున్నామని అంటున్నారు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. వేల పట్టణ అభివృద్ధి ఒక కన్ను అయితే రాజన్న ఆలయ అభివృద్ధి మరో కన్నులాగా, అంటే ఆలయ అభివృద్ధి, పట్టణాభివృద్ధి రెండు సమాంతరంగా ముందుకు తీసుకొని పోవాలని. వేములవాడ గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు 15,000 జనాభా, 2011 జనాభా లెక్కల ప్రకారం 46,000 పైచిలకు ఉంది. రేషియో ప్రకారం పెరిగింది చూస్తే 2011 నుంచి ఇప్పటి వరకు సుమారు 66,000 పైన వేములవాడ పట్టణ జనాభా ఉండేటువంటి పరిస్థితులలో ప్రజల నుంచి, భక్తుల నుంచి వస్తున్నటువంటి డిమాండే కానీ, వినతులే కానీ, 30 సంవత్సరాలుగా చిరకాలంగా కోరుతున్నటువంటి రోడ్డు వెడల్పు కానీ, దేవాలయం సంబంధించిన విస్తీర్ణ కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ముందుకు తీసుకొని పోతున్నాం. తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.